నమస్తే వెల్కమ్ టు E6 టీవీ న్యూస్. ఇక ముందుగా వివరాలు చూద్దాం. మావోయిస్టు ఉద్యమంలో మరో పెద్ద మార్పు చోటు చేసుకుంటోంది. ఎంఎస్సి జోన్ ప్రతినిధి అనంత్ అలియాస్ వికాస్ తో సహా 11 మంది మావోయిస్టులు మహారాష్ట్రలో లొంగిపోయారు. 5 రాష్ట్రాల్లో కోటి రూపాయల రివార్డు ఉన్న అనంత్ లొంగిపోవడం భద్రతా వ్యవస్థలో సంచలనంగా మారింది. లొంగిపోయిన వారిలో 60 లక్షల రివార్డు ఉన్న కమాండర్ సురేంద్ర అలియాస్ మద్వి సీమ కూడా ఉన్నారు. 3 రాష్ట్రాల్లో మొత్తం 2 కోట్ల రివార్డులు ఉన్న ఈ 11 మంది ఒకేసారి ఆయుధాలు వదిలి లొంగిపోవడం మావోయిస్టు సంస్థలో పెరుగుతున్న బలహీనతకు సంకేతంగా భద్రతా బలగాలు భావిస్తున్నాయి. జనవరి 1న సాయుధ పోరాటాన్ని పూర్తిగా విరమించుకుంటామంటూ అనంత్ పేరుతో శుక్రవారం లేఖ విడుదల కాగా 24 గంటల్లో లొంగిపోవటం ప్రత్యేకమైన దృష్టిని ఆకర్షిస్తోంది. మల్లోజుల ఆసన్న లొంగుబాటు, హిడ్మా ఎన్కౌంటర్ నేపథ్యంలో సంస్థలో అనిశ్చితం పెరిగిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారని మావోయిస్టులు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఆయుధాలను అప్పగించి ప్రభుత్వ పునరావాస కార్యక్రమాన్ని అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నామని ఆ లేఖలో వెల్లడించారు. ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి E6 టీవీ న్యూస్.